హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రామరాజు గారికి ట్యూషన్ గురించి చెప్పడం శ్రీవల్లి అనే విషయం అయితే ధీరజ్ గారికి తెలిసింది. ఆ విషయాన్ని వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, వదిన, ట్యూషన్ గురించి ఇలా నాన్నకి చెప్పడం నువ్వు కరెక్ట్ కాదు, అది ప్రేమకి సంబంధించింది, నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని ధీరజ్ అయితే శ్రీవల్లిని అయితే అంటాడు. శ్రీవల్లి అంటే ఈ విషయం నువ్వు కలగజేసుకోవద్దు, జోక్యం చేసుకోవద్దు అని ధీరజ్ అంటే, శ్రీవల్లి ఉండి ఉన్న విషయాన్నే చెప్పాను కదా అని అంటుంది శ్రీవల్లి. అంటే ఈ విషయం ఇంట్లో ఏం జరిగినా కూడా పట్టించుకోకూడదా అని అంటుంది శ్రీవల్లి. వెంటనే వాళ్ళ ఆయనకైతే చందుకి అయితే చెప్తుంది, వదినని ఇట్లా అనొచ్చా, అవు పెద్దదాన్ని కూడా లేకుండా నన్ను ఇట్లా అన్నాడు అని చందుకైతే శ్రీవల్లి చెప్తుంది. ట్యూషన్ గురించి మా నాన్నకు ఎందుకు చెప్పావు, ఇది ప్రేమ విషయం, నువ్వు జోక్యం ఉండకపోవడమే మంచిది అని ధీరజ్ అయితే ఇలా అన్నాడు అనే విషయాన్ని చందుకైతే చెప్తుంది శ్రీవల్లి. వీళ్ళిద్దరి అన్నాదమ్ముల మధ్య పోట్లాట అయితే జరుగుతుంది. నువ్వు ఇలా అనడం కరెక్ట్ కాదు మీ వదినని అని అంటాడు చందు. ఎందుకు కరెక్ట్ కాదన్నా, ఇది ప్రేమ విషయం, జోక్యం కలగజేసుకోకపోవడం శ్రీవల్లి వదినది తప్పే కదా అని ధీరజ్ అంటాడు. నువ్వు ఎన్నైనా చెప్పురా, ఇది కరెక్ట్ కాదు అంటాడు చందు. వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు అయితే వస్తాయి. వీళ్ళిద్దరూ ఇలా పోట్లాడుకోవడం శ్రీవల్లి అయితే చూసి ఆనందిస్తుంది. అంటే శ్రీవల్లికి ఇలా జరగడం ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరి పోట్లాటని ఆనందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.